ఫిబ్రవరి 20 చరిత్రలో ఈరోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1987 ఫిబ్రవరి 20న అరుణాచల్ ప్రదేశ్ పూర్తి రాష్ట్ర హోదాను పొందింది. 1972 వరకు దీనిని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అంటే NEFA అని పిలిచేవారు. ఆ తర్వాత 1972 జనవరి 20న దీనికి కేంద్ర పాలిత ప్రాంతం హోదా లభించింది. ఇంకా దాని పేరును అరుణాచల్ ప్రదేశ్ గా మార్చారు. రాష్ట్ర రాజధాని ఇటానగర్. ఈ రాష్ట్రం పేరు యొక్క అర్థం గురించి మాట్లాడుతూ అరుణాచల్ అంటే ఉదయించే సూర్యుని భూమి అంటే హిందీలో అరుణ్ ప్రాంతం. ఈ రాష్ట్రం పశ్చిమ, ఉత్తర ఇంకా తూర్పున భూటాన్, టిబెట్, చైనా ఇంకా మయన్మార్లతో అంతర్జాతీయ సరిహద్దులను పంచుకుంటుంది. అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ ఇంకా అస్సాంలతో కూడా సరిహద్దును పంచుకుంటుంది. భౌగోళికంగా ఇది ఈశాన్య రాష్ట్రాలలో అతి పెద్ద రాష్ట్రం. ఇక మిజోరాం నేడు తన వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1987 ఫిబ్రవరి 20న మిజోరాం పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పొందింది. 1972 వరకు మిజోరాం అస్సాం రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1986లో మిజోరాం కేంద్ర పాలిత ప్రాంతంగా హోదా పొందింది. ఆ తరువాత భారత పార్లమెంట్, భారత రాజ్యాంగంలోని 53వ సవరణ ప్రకారం మిజోరాం 1987 ఫిబ్రవరి 20న భారతదేశంలోని 23వ స్వతంత్ర రాష్ట్రంగా అవతరించింది. ఐజ్వాల్ మిజోరాం రాజధాని. మిజోరాం అనే పదానికి స్థానిక భాష మిజోలో పర్వతవాసుల భూమి అని అర్థం. నేడు ఫిబ్రవరి 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీనిని మొదటిసారిగా 2009వ సంవత్సరంలో జరుపుకున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2007 నవంబర్ 26న ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఆమోదం తెలిపింది. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ప్రధాన లక్ష్యం సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడం. ఇందులో పేదరికం, బహిష్కరణ, లింగ అసమానత, నిరుద్యోగం, మానవ హక్కులు ఇంకా సామాజిక రక్షణ వంటి అంశాలు ఉన్నాయి. చూసారుగా ఫిబ్రవరి 20 చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందో అయితే తెలుసుకున్నారు కదా. మరి మరిన్ని ఇలాంటి విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన రిధమ్ తెలుగు ఛానల్. నమస్తే.